కానీ చాలా సిస్టమేటిక్గా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ నెల రోజులు మాత్రం ఒక లైన్ ప్రకారం టైంకి 100% ఎక్కడ ఉన్నా సరే నమాజ్ చేయడానికి వచ్చేస్తారు. చాలా పద్ధతిగా, చాలా డిసిప్లిన్గా రంజాన్ నెలలో చాలా డిసిప్లిన్గా ఉంటారు. అది చూసి నిజంగా వాళ్ళ నుంచి అది నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం. నిజంగా చాలా డిసిప్లిన్గా ఉంటారు. యాక్చువల్గా అది రంజాన్ నెల ఏదైతే ఉందో మేడం, రంజాన్ అనేది ఒక పండుగ పేరు అన్న ఆలోచన ఉంది. యాక్చువల్లీ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ మంత్, ఒక నెల పేరు. ఏ విధంగా అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉన్నాయో, మనం తెలుగు మాసాలు కూడా ఉన్నాయి కదా. అదేవిధంగా అరబీ మంత్స్ 12 మంత్స్లలో 9th మంత్ పేరు రంజాన్. 9th మంత్. ఆ ఒక నెలలోనే పూర్తిగా ఉపవాసాలు ఎందుకుంటారు అంటే, ఆ నెలలో ఖురాన్ అవతరించింది. ఖురాన్ అనే గ్రంథం ఏ మానవుడి రచన కాదు, అది అవతరింప చేయబడిన గ్రంథం అనమాట. అంటే పుస్తక రూపంలో కాదు, శబ్ద రూపంలో ఒక వాక్యం, మరో వాక్యం, మరో వాక్యం, శృతి అంటే శబ్ద రూపంలో అవతరించినటువంటిది. అవి దాదాపు 23 ఇయర్స్ పూర్తి ఖురాన్ అన్నది అవతరించింది. ముహమ్మద్ ప్రవక్త వద్దకి దైవదూత తీసుకొచ్చి ఒక్కొక్క వాక్యం యాజ్ పర్ ద నీడ్ అవతరింపచేశారు. ఆ వాక్యాలన్నీ కూడా ఇప్పుడు ఖురాన్ రూపంలో స్క్రిప్చర్ లాగా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఖురాన్ అవతరించినటువంటి ఫస్ట్ ఏదంటే రంజాన్ నెలలో అవతరించింది. కాబట్టి ఖురాన్లోనే వాక్యం ఏముంటుందంటే, సూరే బఖరా 2వ సూరాలో 185 వాక్యంలో ఉంటుంది, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరింప చేయడం జరిగింది. ఈ ఖురాన్ అనేది సత్య అసత్యాలను వేరుపరిచే గ్రంథము, స్పష్టమైన గీటురాయి. ఇది సమస్త మానవాళికి ఒక మార్గదర్శకము అని చెప్పి దాని కింద ఉంటుంది. ఈ నెలని పొందిన వారు తప్పకుండా 30 రోజులు కూడా కృతజ్ఞతాభావంతో ఉపవాసాలు ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఒక డైరెక్షన్ లభించింది, నాకు అసలు దేవుడు ఎవరు, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఎలా జీవితం గడపాలి, నాకున్న రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటివన్నీ కూడా నాకు తెలియజేసింది ఒక డైరెక్షన్ దేవుడి తరఫు నుంచి వచ్చింది. ఈ గ్రంథం ఈ నెలలో అవతరించింది కాబట్టి ఈ నెలకి కృతజ్ఞతగా మీరు థ్యాంక్ఫుల్నెస్గా మొత్తం ఉపవాసం ఉండండి అని ఆర్డర్ ఉంది అక్కడ. దానికి గాను ఉపవాసాలు ఉంటున్నారు. నేను కోరుకునేది ఏంటంటే, ఉపవాసాలు ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారో దాని మెసేజ్ ఏంటో తెలుసుకుంటే నిజంగా మారిపోతారు. కాబట్టి ఆ 1 మంత్ ఉపవాసాలు ఉంటుంది. ఖురాన్ అవతరించిన నెల కాబట్టి దానికి కృతజ్ఞతా భావంతో దేవుడికి ఉపవాసాలు ఉంటారు. ఓకే. కానీ ఉపవాసం అనేది పర్టికులర్గా ఒక టైం, అంటే ఒక డేలో ఒక గంట 2 గంటలు లేదా ఒక పూటో కాదు, తెల్లారిగట్టు నుంచి మళ్ళీ నైట్ మీకు సూర్యాస్తమయం అయ్యి చంద్రుడు వచ్చేంత వరకు కూడా ఉండడం అనేది, అంటే ఇదంతా మీకు అందులో ఉందా పర్టికులర్గా? అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇస్లామిక్ టీచింగ్స్ అనేవి ఖురాన్ ప్లస్ హదీస్, ఖురాన్ ప్లస్ హదీస్ ఈక్వల్ టు ఇస్లాం. ఖురాన్ అంటే దేవుడి ఆజ్ఞలు, హదీస్ అంటే ఆ ఆజ్ఞని ఎలా ఆచరించాలని ముహమ్మద్ ప్రవక్త బోధనలు. ఓకే. అంటే ఇప్పుడు ఒక పని చెప్పాం, రికార్డ్ చేయండి అన్న ఆర్డర్ వచ్చింది. రికార్డ్ ఎలా చేయాలి? ప్రాసెస్ ఉంటుంది. నమాజ్ చేయండి అని ఆజ్ఞ ఉంది, అంటే దేవుడిని ఎలా ఆరాధించాలి? ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి అనేది హదీస్లో ఉంటుంది, ఆర్డర్స్ అనేవి ఖురాన్లో ఉంటాయి. ఈ రెండు కలిపితే ఇది కంప్లీట్ ఇస్లామిక్ టీచింగ్ అనమాట. ఉపవాసము ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఉపవాసంలో ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఉపవాసం భంగమైపోతుంది, ప్రతి టీచింగ్స్ కూడా సవివరంగా చెప్పబడ్డాయి. ఖురాన్ మరియు హదీస్లో వివరంగా ఉన్నాయి. అంటే అందులో ఆ నెల రోజులు కూడా అబద్ధం చెప్పకూడదన్న అది కూడా ఒక పాయింట్ అని చెప్పాను, విన్నాను. నిజమా అండి మేడం? యాక్చువల్గా ఏంటంటే ఉపవాసం అనేది అసలు ఎందుకు ఆ 1 మంత్ ఉందంటే, ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఆ 1 మంత్ ట్రైనింగ్ రిమైనింగ్ 11 మంత్స్ కోసం. ఓకే. ఆ 1 మంత్ ట్రైనింగ్ అనేది రిమైనింగ్ 11 మంత్స్ కోసం. ఆ ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు అంటే, ఏది తినకూడదు, ఏది తాకూడదు, ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, ఎవరి అబద్ధాలు చేయొద్దు, మోసం చేయొద్దు, ద్రోహం చేయొద్దు, ఇవన్నీ కూడా చేయకూడదు అని ఉంది. ఎందుకని? ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్. నేను ఇప్పుడు మాత్రమే చేయకుండా ఉంటాను, రంజాన్ అయిపోయిన తర్వాత చేస్తాను, ఇది కాదు. ట్రైనింగ్ ఉద్దేశమే పూర్తవ్వట్లేదు కదా. కాబట్టి ఒక మనిషి ఎలా ఉండాలి, నిష్టగా ఉండాలి. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులతో కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ప్రభావం కొద్దిగా పడుతుంది. కాబట్టి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోగలాలి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలాలి. నన్ను తయారు చేసుకోవడం కోసం రంజాన్ అనేది ఒక మంత్ సిస్టమ్ దేవుడు పెట్టాడు. ఆ 1 మంత్లో నిగ్రహంగా ఉండాలి. ఎందుకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎందుకు ఆకలిగా ఉండాలి అంటే, ఆకలి బాధ ఏంటో తెలియాలి.
నీళ్లు దొరకకపోతే, అన్నం దొరకకపోతే ఆకలిగా ఉన్నవాడు ఎలా అలమటిస్తాడో నాకు తెలిస్తే ఆ ఆకలి తీర్చడం. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త వారి అడిగారు, ప్రశ్నించారు, ఇస్లాంలో మంచి ఆచరణ ఏంటో చెప్పండి, నేను ఆచరిస్తాను అని అడిగితే ముహమ్మద్ ప్రవక్త సమాధానం ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తైనా తెలియని వ్యక్తైనా పలకరించు, సలాం చేయన్నారు. ఓకే, నాకు తెలిసిన వాళ్ళకి నేను సలాం చేస్తాను, పలకరిస్తాను కాదు, తెలియని వ్యక్తికి కూడా పలకరించు అన్నారు. సలాం చేయటం అంటే నేను మీకు అస్సలాము అలైకుం అన్నానంటే దాని అర్థం ఏంటి? అస్సలాము అలైకుం అంటే సృష్టికర్తన అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ జీవితంలో వర్షించాలి అని అర్థం. ఇది పలకరింపు అంటే ఇది ఒక ప్రార్థన. నీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా పలకరించు, మొదటిది. రెండోది, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు. ఇది అన్నిటికన్నా మంచి కార్యం అని చెప్పారు. ఈరోజు మేడం మన భారతదేశంలో ఒక రోజుకి 49,500 మంది పుడుతున్నారు ప్రతిరోజు, రికార్డెడ్ 49,500 మంది. చనిపోతున్న వాళ్ళు ఎంతమంది అంటే 14,500 మంది చనిపోతున్నారు. చనిపోతున్న 14,500 మందిలో 7,000 మంది ఆకలి మరణాలు. ఆకలి కారణంతో చచ్చిపోతున్న వారు 50% ఆఫ్ డెత్స్ ఆకలి కారణంగా చచ్చిపోతున్నారు. ఆకలితో అలమటించే వారు మన భారతదేశంలో. ఆకలితో నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా భారతదేశంలో? 20 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారు. ఇలాంటి పరిస్థితి మన భారతదేశం ఇప్పుడు. అంటే ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే జరుగుతున్న మరణాలలో అతి ఎక్కువ రీజన్తో చచ్చిపోతున్న మరణాలు ఎందుకంటే ఆకలి మరణాలే ఉన్నాయి, చాలా పెద్ద. అందుకే ఆకలిగా ఉన్నవాడి అన్నం తీర్చాలి, ఆకలిగా ఉన్నవాడి ఆకలి తీర్చాలి. పొరుగోడు ఆకలిగా ఉంటే నేను కడుపు నిండా భోంచేస్తే అతని గురించి పట్టించుకోకపోతే నేను విశ్వాసిని కాదు, దైవధావచుడిని కాదు, నాలో ఆధ్యాత్మికతను మానవత్వం లేదని అర్థం. పొరుగు ఇల్లు కావచ్చు, పొరుగు కాలనీ కావచ్చు, పొరుగు దేశం కావచ్చు, ఏ దేశం అన్న అంటే ఒక దేశం పొరుగు దేశం గురించి ఆలోచించాలి, ఒక కాలనీ పొరుగు కాలనీ గురించి ఆలోచించాలి, ఒక రాష్ట్రం పొరుగు రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఒక వ్యక్తి పొరుగు మానవుడి ఆకలి గురించి ఆలోచించాలి. ఈ టీచింగ్స్ అనమాట. కాబట్టి ఓవరాల్గా రంజాన్ అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుస్తుంది, టైం టు టైం ఎలా దేవుడిని ఆరాధించాలి, దానివల్ల డిసిప్లిన్, టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది, ఎట్లా ప్రయారిటీ మేనేజ్మెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్. ఇవన్నీ కూడా ఏదో రిచువల్గా నేను చేస్తాను, అదే మంత్ అయిపోయిన తర్వాత నేను బతికేస్తానంటే అది సరైనది కాదు. నా లైఫ్లో ఉదాహరణకి రంజాన్ వచ్చి వెళ్ళింది అంటే నా లైఫ్లో మార్పు ఉండాలి, ఆ మార్పు నలుగురు గుర్తించగలగాలి. దట్ ఈస్ అ పర్పస్. ఆ పర్పస్ అన్నది ఈరోజు కనిపించట్లేదు, కనపడాలి. అలాగే మీ ఉద్దేశ ప్రకారం అంటే మీ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. బహుభార్యత్వం అనే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? బహుభారతం గురించి సపోర్ట్ చేస్తారంటే మేడం సిచ్యువేషన్స్ వేరియస్. దాని గురించి ఇంకా పర్టికులర్గా నేను మాట్లాడాలంటే చాలా పెద్ద సమయం పడుతుంది, దాన్ని అది ఏం మాట్లాడాలి అన్నది. ఎందుకంటే వన్ వర్డ్లో దానికి సమాధానం లేదు, వన్ వర్డ్లో సమాధానం లేదు. సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్లో ఏంటి అన్నది ఏ సిచ్యువేషన్ బట్టి మనం దాని గురించి మాట్లాడవచ్చు. అంటే జనరల్గా మీ కమ్యూనిటీలో చాలా కామన్గా జరిగే ఇష్యూ అది, అందుకని అడుగు. చూడండి మేడం, ఒక మాట నేను చెప్తాను. బహుభారత్వం అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, సూరా నిసా 4వ సూరాలో మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే, మీరు వివాహం చేసుకోవాలి అనుకుంటే ఒక వివాహం కానీ, 2 కానీ, 3 కానీ, 4 వివాహాలు కానీ అని ప్రస్తావన ఉంది. కానీ కండిషన్ ఏంటంటే మీరు న్యాయం చేయాలి అన్న కండిషన్ ఉంది. ఉదాహరణకి నేనున్నాను, నాకు ఒక భార్య ఉంది, నేను మరో వివాహం చేసుకుంటే మొదటి భార్యని రెండో భార్యకి న్యాయం చేయగలగాలి, హక్కులు సమానంగా ఇవ్వగలగాలి. 3వ భార్య చేసుకుంటే 3కి సమానంగా ఇవ్వగలగాలి, 4వ భార్య చేసుకుంటే 4కి సమానంగా ఇవ్వగలగాలి. ఒకవేళ 2 వివాహాలు చేసుకుని, 3 వివాహాలు చేసుకుని, 4 వివాహాలు చేసుకుని హక్కులు సరిగ్గా ఇవ్వలేకపోతే, నేను న్యాయం చేయలేకపోతే అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఈ మళ్ళీ ఖురాన్లో అల్లా చెప్తాడు, మీరు న్యాయం చేయలేరు, ఎందుకంటే చాలా కష్టమైన విషయం న్యాయం చేయటం అనేది. కాబట్టి సిచ్యువేషన్ వేరియస్. ఈరోజు సమాజంలో మేడం అంటే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్లో? దిస్ ఇస్ మై 20th year. ఓ 20 సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు అంటే చాలా విషయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సొసైటీలో మేడం, ఈ సొసైటీలో ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ అన్నవి ఎంత కామన్గా ఉన్నాయంటే 10 మందిలో ఒక 7గురికి 8 మందికి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తే ఆశ్చర్యం కాదు. ట్రూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనున్నాను, నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక వైఫ్ ఉంది. నేను
ఇంకొక అమ్మాయితోనో ఇంకొక స్త్రీతోనో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటే నేను తనకి ఏం న్యాయం చేస్తున్నాను? ఇది అన్యాయం కదా. ఆమెకు గుర్తింపు లేదు, ఏమీ లేదు. మనం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉంటే దాన్ని సమస్యగా చూడట్లేదు అసలు. ఒకవేళ 2 వివాహాలు చేసుకుంటే అది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఒకవేళ నేను ఒక వైఫ్ ఉండి రెండో వైఫ్ నాకు కలిగి ఉండి రెండో వైఫ్గా ఉండండి, ఇద్దరికి సమాన గౌరవాన్ని ఇచ్చుకుంటూ సమాన గుర్తింపునిచ్చుకుంటూ ఈమెవరు నా వైఫ్, ఈమెవరు నా వైఫ్, ఆమె కూడా ఇతను నా భర్త, ఈమె కూడా నా భర్త అని చెబుతూ, అంటే ఇద్దరికి సమానమైన రెస్పెక్ట్, సమానమైన గౌరవం, సమానమైన హక్కులు, సమానమైన ఇల్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇస్తుంటే చాలా పెద్ద పాపం. కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ 2, 3, 4 పెట్టుకుంటే మాత్రం సమస్య దాని గురించి చర్చ చేయలేదు. నేనేమంటానంటే అందుకే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? ఇట్స్ గోయింగ్ ఆన్. అందుకే అంటున్నాను మేడం. నేను ఎందుకంటే ఈ టాపిక్ అన్నది మాట్లాడాలి అనుకుంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. నేను మాట్లాడిన ఒక మాట తీసుకుని దాని మీద చర్చ చేస్తే తప్పు అయిపోతుంది, 2 మాటలని తీసుకుంటే చర్చ అయిపోతుంది. నేను ఎంత మాట్లాడినా ఈ మాట్లాడాల్సింది చాలా మిగిలే ఉంటుంది. కాబట్టి బ్రీఫ్ మెసేజ్ ఏంటంటే ఇది మేడం.